మరియు డిఎంకే పార్టీ యొక్క యూనియన్ సెక్రటరీ తమ్ముళ్ళు గజేంద్రమూర్తికి, నాగేశ్వరికి మరియు లోకేష్ రెడ్డికి, నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పిసిసి మెంబరు సీనియర్ నాయకులు చిన్నగుడ్ల గారికి మరియు ఈ ప్రాంతపు మాజీ కౌన్సిలర్ నరేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సహోదరులకు అందరికీ కూడా నా యొక్క మొదటి వందనాలు తెలియజేసుకొని, నేను ఏమి చెప్పాలనుకున్నాను అంతా కూడా నా సహోదరుడు ప్రకాష్ గారు విపులంగా చాలా క్లియర్గా మీకు తెలియజేస్తున్నాడు. అయినా కూడా నా వంతులు నేను ఈ ప్రాంతానికి ఏమి చేసినానో అని మీకు 2 ముక్కల్లో చెప్పాలని చెప్పి మన ప్రాంతపు రైతు నాయకుడు నాగరాజ్ గారు నాకైతే చెప్పిండారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను రైతులకు ఏ విధంగా ఉండానో, రైతుల యొక్క కష్టాల్లో నా వంతు ఎలా పాల్పంచుకున్నానని చెప్పి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, ఇప్పుడు హోసూరు శాసనసభ్యుడిని మీ చేత ఆశీర్వదించబడి 2వసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన పొరుగు ప్రాంతమైనటువంటి తల్లి యూనియన్లో కెలమంగళంలో SCZ అనౌన్స్ చేస్తుంది. అప్పుడు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. SCZ తీసుకొస్తే మేము వ్యవసాయాలకంతా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అప్పటి ఆ ప్రాంతీయ యొక్క సర్పంచు, నా స్నేహితుడు కీర్తిశేషుడు సత్యనారాయణ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని నిలపాలి, మా ప్రాంతంలో రైతులు మొత్తం కూడా వీధిని పాల్పడతారు, దీన్ని ఏదైనా ఈ సమస్యలు పరిష్కారం తీసుకురావాలని చెప్పి ఆయన యొక్క సందేహాన్ని మాకు చెప్తే, అప్పుడు అచ్చేటిపల్లిలో కూర్చొని ఆ ప్రాంతంలో ఉండే రైతులంతా పిలిచి వాళ్ళందరి మెమోరాండం కలెక్ట్ చేసుకొని నా యొక్క రాజకీయ గురువు పెద్దలు కేవి తంగబాలు గారు ఆ రోజు మా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండ్రి, పార్లమెంటు సభ్యులుగా ఉండ్రి, వారిలో కలిసి అప్పుడు భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వానికి మేడం సోనియా గాంధీ గారితో చెప్పి అప్పుడు మనం ఒక జీవో ఇప్పిస్తుంది. ఆ జీవో ఏమిటంటే, ఎవరైతే రైతులకి ఏ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి ఆ రైతుల భూములు తీసుకోవాలా, రైతుల భూములు మేము ఎత్తుకుంటామంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా, కాబట్టి ఆ ప్రాంతంలో రైతులు పర్మిషన్ ఇచ్చేయాలని చెప్పి ఆ రోజు మనం SCZ క్యాన్సిల్ చేయబడింది. ఆ రోజు కానీ SCZ క్యాన్సిల్ చేయకపోతే మొత్తం అచ్చేటిపల్లి నుంచి కెలమంగళపూరాను SCZ అయిపోయేది. సో నేను ఎందుకు దీన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, మీకు ఏదైనా రైతులకు సమస్య అంటే ముందుగా స్పందించేది నేను పార్టీలో ఉన్నా, పవర్లో ఉన్నా లేకపోయినా అహర్నిజాలు మీ గురించి నేను ఆలోచన చేసేది. దానికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నేను ఎంపీ సుమారు 16 నెలలు అవుతుంది, 17 నెలలు అవుతుంది. నేను ఎంపీ అయిన తక్షణమే జూన్లో నన్ను మీరు మీ ఆశయంతో నేను ఎంపీ అయితే జూలై ఎండ్లోనే ఈ ప్రాంతంలో ఉండే SR రోడ్లు జరిగిన వ్యవసాయదారులంతా కూడా నా దగ్గర వచ్చిన, సార్ మీరు ఎంపీ మా సమస్యలు ఉంది, ఈ సమస్యలు మీరు పార్లమెంట్లో మాట్లాడాలని. ఏమి సమస్య అంటే, మాకు SR అంతా రోడ్లు అంతా వేసేస్తారు, మాకు SR రోడ్ల నుంచి మిగిలిన భూముల నుంచి కనెక్టివిటీ మాకు రోడ్లు సర్వీస్ రోడ్లు లేదు, సర్వీస్ రోడ్ మాకు కావాలంటే సర్వీస్ రోడ్లు ఇచ్చారంటారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నాను, ప్రముఖ ఇక్కడ స్నేహితులు కూర్చోండి,
నేను రాజకీయంగా అనుకుంటే, నేను రాజకీయంగా చూసింటే నేను మిమ్మల్ని అప్పుడు మన పెద్దలు తంబిదూరు గారి పంపిస్తున్నా చెప్పాలి మీరు తంబిదూరు గారిపై వెళ్ళండి. కాబట్టి ఏమంటే తంబిదూరు గారు ఈ అసూరెన్స్ కమిటీ ప్రతి ఒక్క దీంట్లో కమిటీలు ఉంటుంది, అది స్టేట్ అయినా సరే సెంట్రల్ వస్తుంది. ఈ అసూరెన్స్ కమిటీ ఉంటుంది. ఈ అసూరెన్స్ కమిటీ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రజలు కానీ ఏదైనా అసూరెన్స్ ఇచ్చింటే ఆ అసూరెన్స్ని అంటే వాగ్దానం చేసింటే దాన్ని నిలబడాల్సిన యొక్క బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. సో కాబట్టి ఆ అసూరెన్స్ కమిటీ చైర్మన్ వాయిన కానీ మీరు కానీ కలిసినట్లయితే మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. నేను ఎంపీ 1 నెల అయింది, ఇంకా నేను పార్లమెంట్లో కూడా అర్జీ పెట్టలేదు. ఈ సమస్యలు పరిష్కారం అని చెప్పి మేము అందరికి తీసుకెళ్తాం. అవునా లేదా? గట్టిగా చెప్పాలా? పైన ఏడీఎంకే నేను చెప్పాల్సిన నెసిటీ లేదు. నాకు రాజకీయం కాదు ఇంకోటం, నా రైతులకు మంచిది జరగాల, నా రైతులు ఇబ్బంది కాకూడదు. ఆ ఉద్దేశంతో తీసుకెళ్తే ఆయన తక్షణమే స్పందించి అసూరెన్స్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన మళ్ళీ ఆ యొక్క కేంద్ర మంత్రితో మాట్లాడి ఈరోజు అసూరెన్స్ కమిటీ ఉంది కాబట్టి నేను కూడా మీటింగ్ వెళ్ళాను. సబ్ కలెక్టర్ ఆఫీసర్ మీటింగ్ ఉంది, సబ్ కలెక్టర్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ నేను సబ్ కలెక్టర్ తంబిదూరు మేము కూర్చొని ఆ రోజు ఈ పరిష్కారం కనుగొనడానికి ఈ 10 ఎస్ఆర్ రోడ్డు అందరికీ 44 కిలోమీటర్ ఎస్ఆర్ రోడ్డు సర్వీస్ అవునా? 44 కిలోమీటర్ ఈ 10 ఎస్ఆర్ రోడ్డు. అప్పటి దాన్ని నేను కానీ అనుకుంటే వాళ్ళు ఏడీఎంకే నేను కాంగ్రెస్ అంటే పని పోతానే ఉండలే. మాకు అది కాదు. మా తమ్ముడు ప్రకాష్ శర్మట్ల మేము ఏ పార్టీకి అంతని మీకు అన్నదమ్ము, మేము పవర్లో ఉంటాము, పవర్లో కానీ రేపు పొద్దున మేము మకాలు చూడాలా, మీరు మా మకాలు చూడాలా. ఈ ఉద్దేశంతో మేము పలిగేటి వ్యక్తులు మేము. కాబట్టి దయచేసి రాజకీయం లేదు. ఇంతకు ముందు ఇప్పుడు మా తమ్ముళ్ళంతా కూడా చాలా కోపడు. మన మాజీ ఎంపీ నరసింహన్ ఇట్లా మాట్లాడని పాపం వాటి గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు. అంటే నేను కూడా సేమ్ రైతుల సమస్యలకి రైతుల గురించి మాట్లాడేటప్పుడు అదే నేను మా బ్రదర్ ప్రకాష్ ఉంటుమే ఆయన కిందకు నేను అప్పుడు కూడా ఆయన పెద్దలు కిందకు మాజీ ఎంపీ అని చెప్పి ఆయన గౌరవం ఇస్తాం. అంటే పెద్ద ఆయన 70 ఏళ్ళు అవుతుంది ఆయనకి. ఆయన ఏదైనా మాట్లాడితే దాన్ని మీరు పెద్ద మనసుతో దాన్ని మీరు మార్పు చేసుకోండి, దాన్ని పెట్టించేదండి. పాపం తెలియకుండా మేము మాట్లాడేస్తాడు ఆయన. ఎందుకంటే కంటిన్యూ ఇప్పుడు మీ ఆశ్రయించి 3 సార్లు నేను ఎమ్మెల్యే 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. దాంట్లో ముంచి వచ్చేది నాకు కొద్దిగా నేర్చుకున్నాను. 10 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొద్దిగా తెలుసుకున్నాము. బట్ ఆయన అప్పుడు ఏదో పీరియడ్లో జస్ట్ 15 నెలలు 16 నెలలు ఎంపీగా పనిచేసావు ఆయన. మన ప్రాంతమైన కానీ ఆయన దాన్ని ఆయన వక్రీకరించి మాట్లాడి తప్పదు. మా ప్రకాష్ చెప్పినట్ల రాజకీయం కావాలి, ఎలక్షన్ మాత్రం రాజకీయం. ఆ 20-25 దినాలు మనం రాజకీయం చూస్తాం, అది ఏ పార్టీ కానివ్వండి. 25 రోజులు అయిపోయినాక మనమంతా పార్టీలు కాదు, మనం ఒకే ఊర్లో ఒకే వీధిలో ఒకే ఇంట్లో అన్నదమ్ములు 3 పార్టీలు ఉంటాం. కానీ ఆ రాజకీయం అయినాక అదే ఇంట్లో మనమంతా కూడా ఉంటాం, మనమంతా ఓ ప్రాంతం బిడ్డలు. ఇప్పుడు ఏదైనా సమస్య అంటే మనమంతా ఎందుకు వస్తాం మేడం, మనమంతా ఒకటి. కాబట్టి దయచేసి మీరు భయపడొద్దండి. కాకపోతే నేను చేసిన ప్రయత్నం ఏమని మీకు తెలియజేసుకుంటున్నాను. సార్ పోయలేదు సార్, ఇక్కడ ఎవరైనా మంచి చదువున్న అడ్వకేట్ ఉన్నారు సార్, రాముడికి రాడు ప్లీజ్ కాదు ముందు రాడు సార్, రాండి రాడు. అడ్వకేట్ రండి, ఒక నిమిషం. పర్వాలేదు, నువ్వు డిఎంకి కూడా దయచేసి 4/8/25 నేను రాసిన లెటరు. అంటే 4 నెలలకు మునుపే మీ సమస్యల గురించి నా దృష్టికి వచ్చిన తక్షణమే నేను స్పందించి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా నేను చేసిన పని ఇది. ఈ లెటరు దయచేసి మీరే చెప్పాలి. ఇంకో మైక్ ఏంగడమ్మా. ప్లీజ్ అందరికీ నమస్తే. మన ఎంపీ గోపీనాథ్ గారు శ్రీ రామ్మోహన్ నాయుడు, ఆనరబుల్ మినిస్టర్ సివిల్ అవిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ. సో మన ఎంపీ గారు వాళ్ళకి లెటర్ రాసేది. సబ్జెక్ట్ ఏమంటే ప్రపోజల్ ఫర్ శాంక్షనింగ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ కృష్ణగిరి డిస్ట్రిక్ట్, తమిళనాడు, అడ్జసెంట్ టు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దీంట్లో పారాగ్రాఫ్లో ఇది ఆల్రెడీ నేను చదివినాను.
ఈ లెటర్ అవేర్నెస్ నాకు బాగుంది, దాన్ని షార్ట్గా ముగిస్తున్న వాళ్ళ టైం వేసేజ్కి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ వస్తే గ్రీన్ ఫీల్డ్ ఎత్తుకోకూడదు అట్లనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సో దానికి ఈ పారాగ్రాఫ్ మార్చి చదవండి. పారాగ్రాఫ్ చెప్పు సార్ కంప్లీట్. Hence, I shall avail to prevail the perform the suggestion to the public representation put in the more than 30 years service beside the 3 terms of legislature expensive and present parliament income my parliamentary constituency Krishnagiri district is situated adjacent to 2 southern states for the Andhra Pradesh and Karnataka Vapanapalli Assembly constituency. In Krishnagiri parliamentary constituency is just 10 to 15 kilometers away from these 2 states remaining the Tamil Nadu selection. The site proposed to airport from the schedule concerned near in the about of 100 km distance from the Bangalore International Airport would fulfill the mandatory requirement of the AAI beside the public use. I open that the proposal sanctioned to airport constituency situated in the Tile and Krishnagiri district adjacent to the 2 above southern states would sufficient all the requirement of the AAI in the public interest. దాని మీనింగ్ చెప్పండి, అది ఇంగ్లీష్ చెప్తే నేను అర్థం చెప్పండి. మీనింగ్ ఏమంటే మనకి వాపరిపల్లి దగ్గర ఎయిర్పోర్ట్ కావాల్సినంత భూమి ఉంది, ఆ భూమి మీరు తీసుకోవచ్చు. ఆ భూమిలో ఏర్పాటు చేస్తే 3 స్టేట్లకేను ఎయిర్పోర్ట్ రిలవెంట్గా ఉంటుంది, ఎవరికి అబ్జెక్షన్ ఉండేలేదు. దాన్ని ఇంకా మీరు వ్యవసాయ భూములు మాత్రము ఎత్తుకోకూడదని వాళ్ళు ఆనరబుల్ మినిస్ట్రీకి రాసిండే లెటర్ అయింది. సో అండ్ ది సేమ్ టైం వాళ్ళు కూడా అక్నాలజ్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు కూడా మన దగ్గర నోటీస్ తీసుకొని రామ్మోహన్ నాయుడు అంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, రామ్మోహన్ అంటే ఎయిర్పోర్ట్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆయన మనకి అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు. ఏమంటే ఆయన డెఫినెట్గా నేను అగ్రికల్చర్ భూమి ఎత్తుకొని వెళ్దని చెప్పి 3 పేరాలు క్లియర్గా ఇచ్చినారు. సో ఇది జరిగిన 22 సెప్టెంబర్ 2025. సో దాన్ని ఇంకా దీంట్లో నేను అసూరించలే, ఏమైనా మీరే ఏమరండి నేను అలా ఒకే ఒక నిమిషం అన్న, మీరు సెప్టెంబర్లో తీసుకున్నారు కానీ సెప్టెంబర్ ఎండ్లో ఈ డీటెయిల్ సర్వే నెంబర్స్, టిట్కో లెటర్స్, ఈ న్యూస్లు పేరుకే బాగులూరు మధ్యలోనే వస్తా ఉందని అదే అన్న మమ్మల్ని పట్టిస్తా ఉండేది దయ్యంలాగా, ఇంకేమీ లేదు. నా బ్రదర్ చాలా క్లీన్గా చెప్పారు కదా సార్. ఇంకేమీ లేదు. ఒక నిమిషము, మా బ్రదర్ చాలా క్లీన్గా చెప్పాను. మీ ఎమ్మెల్యే ఏం చెప్పినాడో, అంతే. దీన్ని ఎయిర్పోర్ట్ వచ్చేది నిలిపేకి ఎవరు సాధ్యం కాదు, ఎయిర్పోర్ట్ వచ్చే వస్తుంది. దీని ప్రధానంగా దీని యొక్క ప్రపోజల్ వచ్చి మాకు ఎయిర్పోర్ట్ కావాలన్నా, ఇప్పుడు ఎస్ఆర్ రోడ్లో 40 నిమిషాలు మేము పెడతాము, మాకేమిటి ఎయిర్పోర్ట్? ఈ ఎయిర్పోర్ట్ కావాలా తెస్తామని చెప్పింది మేము కాదు సార్, బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ చెప్పింది. తమిళనాడుకి ఉడాన్ స్కీమ్లో 5 ఎయిర్పోర్ట్లు ఇస్తామని. అప్పుడు చెప్పినప్పుడు మా స్టాలిన్ గారు ఏం చెప్పి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు ఇంటికి తండ్రి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు యోచన చేస్తారు లేదా? మీ బిడ్డల గురించి యోచన చేస్తారు లేదా? నా కొడుకు మంచి బట్టలు వేసుకోవాలా, నా కొడుకు మంచి స్కూల్కి పోవాలా, నా కూతురికి మంచి జాగాలు ఇచ్చి పెళ్లి చేయాలా, నాకు మంచి అల్లడి కావాలా అని ఒక తండ్రిగా మీ బాధ్యత. అవునా? పంచాయత ఒక యావత్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. సో ఆయన ప్రజల గురించి ఆయన ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన మైక్లో చెప్పింది, నేను తప్పనిసరిగా ఆ ఎయిర్పోర్ట్ని తీసుకువస్తామని ఆయన ఆలోచన చేసి ఎక్కడో విధంగా సెక్రటరీగా వచ్చేద్దాం, మంచి జాలు వేస్తామని నిర్ణయంతో ఆయన స్టాలిన్ గారు చెప్పింది. కానీ స్టాలిన్ ఉద్దేశం ఏమంటే మీ కడుపుపోయిన కొట్టి తీయాలని లేదు, ఆయనకి మీ వ్యవసాయాలకు ఏమారేయాలని లేదు. తొందరలు చెప్పే కదా, అలాంటి ముఖ్యమంత్రి మాకు ఉండేది. బట్ ఏ విధంగా మీకు వచ్చిందంటే, మా తమ్ముడు ప్రకాష్ చెప్పినట్ల మన జిల్లాలో 4 జిల్లాలు ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను 4 నెలల ముందరే లేసుకొని ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్ పెద్దలు రామ్మోహన్ నాయుడు లెటర్ రాస్తుంది. అంటే నాకు ప్రూఫ్ కావాలి, పార్లమెంట్లో ప్రూఫ్ కావాలని లెటర్ రాస్తుంది. దయచేసి మరో ప్రపోజల్ వస్తూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఆర్ఆర్లో. మా వాళ్ళు ఇబ్బందులు పడినారు కాబట్టి మా రైతులు మీరు ఇబ్బంది చేయకూడదు అని చెప్పడానికి లెటర్ రాస్తున్నాయి. లెటర్ రాసి ఎప్పుడో 4 నెలలు అయింది. 4 నెలలు లెటర్ రాసినాక ఆయన నాకు స్పందించే, మాకు ఆ ఉద్దేశం లేదు అని. బట్ నేను ఎంపీగా దీనిపై ఇంకేం చేయాలా?
చెప్పండి సార్ మీరు మీరు గట్టిగా చెప్పాలా. నా పని నేను చేసిన, దీనిపై నేనేం చేయాలి? ఏం చేస్తే అయిపోయింది. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ది. బీజేపీ గవర్నమెంట్ తిమ్మిని బొమ్మ చేస్తుంది, బొమ్మ తించేస్తుంది. ఆయన గాంధీని చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పోయిన పార్లమెంట్ వచ్చేటప్పుడు రాత్రి 2:45 గంటలకు మేము అసలు పార్లమెంట్ కూకోండాం. 2:45. మీరు 1 నిమిషం ఇట్లా ఓటేసి మమ్మల్ని ఎంపీ చేసి పంపించేస్తారు. నేను ఆయన ఏం చేస్తానో మీకు తెల్లే. మీకేమే మా ఎంపీ ఏమో చేస్తా ఉన్నాడు అని మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పి రాత్రి 2:45 మా తండ్రికి నాకు ఒకే కొడుకు, నేను చిన్న అల్లారు ముద్దుగా సాకి మా అబ్బాయి మా అమ్మ. నేను అంత చెల్లె రాత్రి 2:45 కూకున్నాను పార్లమెంట్లో. ఎలాంటే ఈ స్కీమ్ నిన్న ఇది సేమ్ సబ్జెక్ట్ని ఆ యొక్క కేంద్ర మంత్రి నిన్న శివరాజ్ చౌదరి అగ్రికల్చర్ మినిస్టర్ నేను వచ్చిండ్రి మా బ్రదర్ ఆయన మైండ్కి మెన్షన్ చేస్తుంది. రాత్రి 2:45 మీ పార్లమెంట్ కూకున్నాను. దయచేసి మా రైతులకి మీ ఇచ్చే సబ్సిడీ ఏమంటాం కదా భూములు కదా రైతులకి ఇచ్చే మీ ఫెర్టిలైజర్స్లో దాని మీద సబ్సిడీ నేను మీ గురించి నిన్న అడుగుతుంది. నిన్న ఇంకా 24 hours కాలే. మేము ఎక్కడున్నా ఏముంటే మీ బాగోగులకి ఆలోచించే దాంట్లో వ్యక్తులు మేము ముందు వస్తుంటాము. వేరే రాజకీయం చేస్తే రాజకీయం మాట్లాడేలే, మాకు మాట్లాడేది అవసరం లేదు. నేను అట్లా రాజకీయం కానీ చేసినట్టే నేను 3 సార్లు మీరు నన్ను ఆశీర్వాదం చేస్తూ ఉండలే, నేను 3 సార్లు మీకు ఎమ్మెల్యేగా మీకు పనిచేస్తూ ఉండలే. అదేవిధంగా మా బ్రదర్ మీరు దీనికి ముందు సత్యనారాయణ కానీ ఇప్పుడు ప్రకాశం గారిని మీరు ఆశీర్వాదం చేస్తూ ఉండలే. కారణం ఏమంటే మేము సాదా సీదిగా చేతినైతే మంచి చేస్తాం, లేకుండా దూరంగా ఉంటాం. లేదు స్వామి మాకు దీన్ని పనిలే అని ఇలాంటి వ్యక్తులు దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. మా బ్రదర్ చెప్పినట్టు తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. కానీ నా ఆవేశం అంటే మన పక్కన ఉండే వేపనపల్లిలో బెక్కిలో అక్కడ 5,000 ఎకరాలు ఫ్రీగా పడింది. ఈ 5,000 ఎకరాలు ఎత్తుకోండి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఈ 5,000 ఎకరాలు సజెస్ట్ చేస్తుంది కాబట్టి ప్రూఫే ఇది. దాన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. తప్పకుండా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇప్పటికే మన దృష్టికి వెళ్ళింటుంది. కాకపోతే నెక్స్ట్ జనవరిలో సంవత్సరం చేసేటప్పుడు మా బ్రదర్ ప్రకాష్ సీఎం గారిని చూస్తారు. నాకు పార్లమెంట్ లేకపోతే నేను వాళ్ళతో సీఎం గారికి అపాయింట్మెంట్ అడిగి తప్పకుండా మీ సమస్యను కూడా దృష్టికి తీసుకెళ్తాము. మీరు దయచేసి భయపడొద్దండా. బై ఛాన్స్ ఏదన్నా మైనస్లో 1% మైనస్లో నాట్ ప్లస్లో మైనస్లో 1% మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అంటే దానికి తగిన పరిష్కారం అని చెప్పి మన ముఖ్యమంత్రితో కలిసి ఆ పరిష్కారం మనం తీసుకుంటాము. తప్పకుండా మీ కష్ట సుఖాలు ఎప్పుడు మీతోనే ఉంటాను. నేనే కాదు, మా బ్రదర్ ప్రకాష్, మా గజేంద్రుడు, మేమంతా కూడా మీ జొత్తలోనే ఉంటాము, మీకు అండుదనే ఉంటామని చెప్పి మీకు భరోసా ఇచ్చి దయచేసి ఇంతకు ముందు మా బ్రదర్ గారిని చెప్పే సార్ మేము భోజనం చేయలేని తప్పది. భోజనం చేస్తే మాత్రమే నువ్వు భోజనం చేసి నువ్వు బాగుంటే మాత్రమే మీ ఫ్యామిలీ బాగుండేది. మీరు ఇన్ని కష్టాలు ఇన్ని వస్తువులు ఎవరి కోసం పడుతూ ఉండేది? మీ నాన్న మీ తాత పడిన కష్టం కాబట్టి ఈరోజు మీరు అక్కడ కూర్చో ఉండరు. కాబట్టి మీరు బాగుండాలా. మీరు బాగుంటే కానీ మా దాంట్లో మీరు పోట్టాడే కానీ కొట్టాడు కానీ జగడాసే ఒంట్లో స్ట్రెంత్ ఉండాలి. ఒంట్లో స్ట్రెంత్ దయచేసి మీరు భోజనం చేయండి, మీరు ఆరోగ్యం బాగా పెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆరోగ్యం చూసుకోండి. షుగర్ను బీపీలు తెప్పించుకోదండి, ఏమి జరగాలి. మనకి యావది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. అప్పుడు వంతంతా దయచేసి మీ ఆరోగ్యం బాగా పెట్టుకోండి. మీకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామో, మీకు కష్టసులో ఉంటామో. దయచేసి ఇక్కడ వేరే పార్టీకి చెందిన నాయకులు ఉంటే వాళ్ళందరూ ఒకే విన్నపం, అయ్యా మీరు ఎవరైనా కానీ మీ నాయకులతో సంప్రదించండి, తప్పలేదు. అదేవిధంగా మీరు సంప్రదించాలి. ఇతర నాయకులు కించపరచొద్దండి. కించపరిస్తే ప్రయోజనం లేదు. మన కష్టాలు కావాలా, మన సమస్యల పరిష్కారం కావాలా. కానీ ప్రకాశం తిరితే కానీ, గోపినాథ్ తిరితే కానీ, సత్యాన్ని తిరితే కానీ, గజాన్ని ముడితే కానీ మన జరిగేది ఏముంది? ఆ రోజు కానీ మాట్లాడే ఓహో అందుకు క్లాప్స్ కొట్టేదే కానీ పని జరగలే. కాకపోతే మా ప్రకాష్ చెప్పినట్ల ఎవరన్నా ఏ ఒక్క రాజకీయంలో కొద్దిగా కోపం చేసుకుంటే ఇబ్బంది అయ్యేది, కష్టం వచ్చేది, బాధపడేది మన రైతులే. దయచేసి మనకి రాజకీయం వద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయానికి మనకి 90 దినాలు ఉంది. 90 దినాలు అయినాక మనం రాజకీయం మాట్లాడుకుంటాం. ఆ 90 దినాల వరకు మనమంతా కూడా కలిసికట్టుగా మన సమస్యలకి పరిష్కారం అనుకుంటాం. దానంతా మీరు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు నేను మా బ్రదరు ప్రకారం మీతో ఉంటామో, నాతో పాటు మా గైడ్ ఉంటుందిలే. గట్టిగా ఉంటుందిలే, గట్టిగా